డెంగ్యూతో బాధపడుతుంటే ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరిని పీసీసీని చేద్దామని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. గ్రామాలలో పారిశుద్ధ్యం పడకేసిందని, ఒకే రోజు 5గురు డెంగ్యూతో మృతి చెందిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రఘునందన్ ప్రశ్నించారు. సిద్దిపేట బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రఘునందన్ రావు కులగణన పేరుతో ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా చూస్తోందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ బరాబరి గులగొట్టమనే చెప్తున్నాం. అది కొమ్మటి చెరువు అయినా, దుబాక రామసముద్రం అయినా, ఇంకోటి అయినా చెరువు కబ్జా చేస్తే వదిలిపెట్టకూర్రి. ఎవరైనా ఎంత పెద్దోడైనా ఎట్ ద సేమ్ టైం అదే మొత్తం అన్నట్టు కూడా చూపెట్టకూరి. దండం పెడతా. విష జ్వరాలు, డెంగ్యూ, పిల్లలు, స్కూళ్లు, కాలేజీలు అబ్రప్ట్ గా డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి పనిచేయాలని కోరుకుంటూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రతి పంచాయతీకి 50,000 రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని కోరుతూ